ప్రార్థన చేసుకున్నాను. ఫస్ట్ పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధరావుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రిచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను, ఆమె దోషములను తీర్చబడును. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను. సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అంచవలను. వంకరవి చక్కగాను కరుకైనవి నునుపుగాను ఉండవలను. యెహోవా మహిమ బలపరచబడును, ఒకడును తప్పిపోకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శాపము దాని మీద ఊదగా గడ్డి తన శ్వాసను ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుము. ఇదిగో తన బహుదే తన పక్షమున ఏల్చుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిమంతుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను దేవుడు తన బహువులతో గొర్రెపిల్లలను గూర్చి రొమ్ము విచ్చుకొని మోయును. పోల్చు వాటన్నింటినీ ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనాతో ఆకాశం కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మను నెరవేర్చి వాడెవడు? ఆయనకు మంత్రమైనను ఆయనకు బోధించిన వాడెవడును? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకముగా కలగజేయు వాడెవడు? న్యాయమార్గము గూర్చి ఆయన నెరవేర్చు వాడెవడు? ఆయన ఆజ్ఞ జ్ఞానమును అభ్యసించిన వాడెవడు? ఆయన బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు? జనులు చెదనట్టు జనులు చేద నుండి జారు బిందువు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. దీపములు గాలిని ఎరుగు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. చాలు, ఇంతవరకు చాలు. మరి ఇంత ఫస్ట్ నుంచి 15 వచనాలు చూసుకుంటే, మరి దేవుడు మనుషులని గడ్డిని పోలిన వారుగా చూశారు. మరి గడ్డి, మరి సమస్తము ఈ మనుషులు గడ్డిని పోలిన వారై ఉన్నారని 8వ వచనం చెప్తున్నారు. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవు.
మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఉంటాం, తర్వాత ఆరోగ్యంగా ఉంటామో ఉండమో తెలియదు. సో అలాంటి జీవితాలు ఈ రోజులలో మనం జీవించుకుంటూ వస్తున్నాం. సర్వశరీరులు గడ్డిని పూలినిగా జీవించి ఉన్నారు. ఈ లోకంలో కర్రెగున్నోళ్ళు, ఎర్రగున్నోళ్ళు ఎన్నో విధాల అందం చందం ఉన్నదని అతిశయపడుతూ ఉంటారు. కానీ అందము ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ దేవుడు వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంటూ ఉంటుంది. అంతేకాదు దేవుడి మాటలు ఇంకా ఎవరు మరి ఆకాశం గురించి, భూమి గురించి, తన సిటీలో జలములు కొలిచిన వారు ఎవరు అంటే ఈ లోకాన్ని కొలిచిన వారు, లోకంలో ఉన్న జలాలు ఎవరు కొలిచినారు? జానాతో ఆకాశం కొల చూసిన వారు ఎవరు? మరి ఆకాశాన్ని ఎవరైనా కొలిచినరా? భూమిని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? మరి కొలపాత్రలో అంటే కొలిచిన భూమిని ఎవరైనా ఉంచిందా? త్రాసుతో పర్వతములను చూసిన వారు, పర్వతాలని త్రాసుతో చూసిందా అని ఇవన్నీ వాక్యము ఎక్కువ అవుతుంది. అందుకోసం చాలు, రేపు చూసుకో. 2 వచనాలు చదువు. సమిధాలకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులను చాలవు. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అది అవమానముగా శూన్యముగాను ఎంచబడును. అవమానంగానే శూన్యంగానే కావున మీరును ఎవరితో దేవుని పోల్చెదరు? ఏ రూపమును ఆయనను సాటి చేయగలరు? విగ్రహములను చూడగా శిల్పి దాన్ని పోతపోయిను, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును, విలువగల దాన్ని అర్పించజాలను. నీరసడు పుచ్చుని మ్రానువాలు ఏడ్చుకొను, కదని విగ్రహమును స్థాపించుటకు నేర్పగల పని వానికి ఎదురికి నిల్చుకొను. మీకును తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుట బట్టి మీరును దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడైనాడు, తన నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒక్కడును తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడును గుడారము వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములు చేయును. వారు నాటబడుటగానే మెత్తబడుటగానే వారి మొదలు భూమిలో వేరు తనకు తామే దాని మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానం ఉడని వేరును ఎవడని సాటి చేయదరు. ఆయన పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడును సృజించను. వీటి లెక్క చొప్పున వీటి సముదాయము బయలుదేరి చేసి వీటన్నింటినీ పేరు పెట్టి పిలిచివాడే కదా. ఆయన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బల అతిశయము చేతను ఆయన ఎట్టి ఏదైనాను విడిచిపెట్టడు. యాకోబు నా మార్గము యెహోవాను మరుగై ఉన్నది,
ఆయన నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడలేదా అని నేల వేళ అనుచున్నావు. ఇజ్రాయేలును ఎలాగూ చెప్పుచున్నావు, మీకును తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడు దేవుడు, ఆయన సమశిల్లుడు, ఆలయుడు, ఆయన జ్ఞానము శోధించుటకు అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు అభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లెదరు, ఆలయం వాళ్ళందరూ అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచుని వారు నూతన బలం నొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలసక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎన్ని దేవుడు మాటలు చక్కగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. లాస్ట్ వచనాల్లో మరి ఆయన సొమ్మసిల్లడు అలేయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలేయుదురు, యవనసులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు చూచువారు నూతన బలము నందురు. అందుకే లాస్ట్ వచనంలో యవనసులు తప్పక త్రొట్టిల్లురని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. యవనసులు పడిపోతూ ఉంటారు, కానీ దేవుని కొరకు కనిపెట్టి జీవించి తన తప్పిదంలో ఒప్పుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మరి ఆయన దారిలో నడిపించుకుంటూ వస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థించాడు. ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మా ప్రతి విషయంలో తోడుగా ఉండండి. సులుగా చిక్కపెట్టే శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి ప్రభా. అయా మరి 40వ అధ్యాయంలో యెషయా రాసిన గ్రంథంలో నువ్వు మాటలు చక్కగా మాకు వినిపించావు ప్రభా. నీవు స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు నాయన. ఆకాశమును, భూమి, నీళ్లను మరి ఇవన్నీ కొలిచిన వారు ఎవరు అని తెలియపరిచావు. సర్వ శరీరులు మరి గడ్డిని పోలిన వారిని తెలియపరిచావు. అంతేకాదు ప్రభా, మరి ప్రతి ఒక్కరూ నాయన మరి రొట్టెల వారిగా ఉంటారని సెలవిచ్చిన దేవుడు కొందనాలు. యవనస్తులు తప్పగా త్రొట్టిల్లురని వాక్యంలో సెలవిచ్చేది. దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు దేవుడు అయినందుకు స్తుతిస్తాను. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగలనైనా మా సమయం అంతా దీవించి ఆశ్రయించండి ప్రభా. నైనా మరి మండి నుంచి మరి మేము చదువుకుంటానికి మమ్మల్ని మేము బలపరుచుకుంటకు నీ కృపాశక్తిని బలమును దయచేయండి అయినా. నా దేవ, మా ద్వారా వచ్చి మహిమను దృష్టి దొంగిలించకుండా నీ కంచి వేయండి. చదువులో ముందుకెళ్ళుటకు, మా జాబులో మేము సెటిల్ అవుటకు మమ్మల్ని బలపరచండి ప్రభా. ముఖ్యంగా మరి నిరుద్యోగులు మరి నోటిఫికేషన్ కోసం ప్రభా పోట్లాడుతూ ఉన్నారు. యేసయ్య ప్రభుత్వం స్పందించి ప్రభా మరికి నాయన న్యాయం చేసే విధంగా మరి ఖాళీ పోస్టులను ఇంకే ఉన్నాయి భర్తీ చేయుటకు, అది ప్రతి ఇయర్ అది చేయుటకు సహాయపడండి ప్రభా. నీ కృపను కోరుకుంటూ నిరుద్యోగులు ప్రభా ఎవరు ఎందులో నిలబడాలని నీ ఉద్దేశం ఏందో, నీ చిత్తం ఏమిందో వారి జీవితాల్లో సెటిల్ అవుటకు సహాయపడండి అని ప్రార్థిస్తూ మమ్మల్ని కూడా నీ కృపగల హస్తంలో కప్పు చెప్తున్నాను. తమ్ముని రైల్వేకి సిద్ధపడుతుండగా దేవాని పరలోక కృప జ్ఞానం దయచేయండి నాయన. జ్ఞానం కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించకుండా నీ కంచి వేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి దేవా. అమ్మని నాన్నని ఆరోగ్యంతో ఉంచినందుకు వందనాలు ప్రభా. పొలము నాయన మరి నాటు పిట్టెలు ప్రభా అవి అన్నీ ఖరాబ్ చేస్తుందని బాధపడుతున్నాం తండ్రి. అవి అక్కడ రాకుండా వారిని వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను. నీ కృప దయచేయండి ప్రభా.
మరి రేపటి నుంచి మరి వాళ్ళ బావి కాడ ఉండి చదువుకోవాలనుకుంటున్నాం ప్రభా. ఇంటికాడ ఉండి చదువుకోవాలనుకున్నాం కాబట్టి ఇల్లు డిస్టర్బెన్స్గా తయారైంది ప్రభా. అక్కడ ఉండి చదువుకునే వాతావరణం మాకు కల్పించండి దేవా. అసలుగా చిక్కబెట్టి శోధన నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మా భవిష్యత్తు, మా ఇద్దరి లైఫ్లో నీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. తమ్మునికి బుద్ధి, జ్ఞానము, వివేక హృదయము, సత్ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి, నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఇలా నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పినాను. రాని కుటుంబాన్ని, నిరంజన కుటుంబాన్ని కృపలో వద్దపరచుకోండి. సులువుగా చిక్కుబెట్టి ప్రతి విధ శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి. నాకంటూ పరిచయమైన వారిని, నా ఫ్రెండ్స్ని అందరినీ రక్షించమని కోరుకుంటూ ఈ సమయం అంతా దీవించి ఆశ్రయించండి, తోడుగా ఉండవని ఏసే నామములో అతివినంగా వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.